తెలంగాణ కాంగ్రెస్ నేతలు మంత్రి హరీష్ రావును టార్గెట్ చేశారు. అయితే ఆయన మీద కౌంటర్లతో కాకుండా సానుభూతి చూపుతున్నారు. ఒకప్పుడు ఉద్యమాన్ని నడిపిన హరీష్ ఇప్పుడు వెనుకబడిపోయారంటున్నారు కాంగ్రెస్ నేతలు. కేసీఆర్ కు వెన్నుపోటు పొడిచి హరీష్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తానంటే తాము మద్దతిస్తామన్నారు కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ. అయితే వారసత్వ రాజకీయాల వల్ల హరీష్ పార్టీలో డౌన్ అయ్యారని, కేటీఆర్ అప్పర్ హ్యాండ్ అయ్యారన్నారు జగ్గారెడ్డి. ఇక నువ్వు వెన్నుపోటు పొడుస్తావా, దాన్ని వెన్నుపోటు అంటావా, లేకపోతే ఏమంటావు, కానీ నీ ఎమ్మెల్యేలు కూడా నీతో నారాజు ఉన్నారని తెలిసింది కేసీఆర్తో. నీ ఎంపీలు నారాజు, నీ మంత్రులు నారాజు, ఎవరిని అయితే లేదు. కేవలం కుటుంబ పరిపాలన, కుటుంబమే హడప్ చేస్తుంది. ఆ కుటుంబంలో ముగ్గురు అయిపోయారు, ఒక్కైనా ఏకాకి అయిపోయాడు. కాబట్టి అందరు ఇప్పుడు హరీష్ కావాలని కోరుతున్నట్టు మాకు సమాచారం. ఒకవేళ నిజంగానే చేసుకుంటే మేము సపోర్ట్ చేస్తాం, మాదేముందే. కాంగ్రెస్ ఉంటాము ఎప్పుడు లేలే, ఎందుకో ప్రభుత్వం వస్తుంది మాది, మీరున్న 2 ఏళ్ళనే మీరు ఖతం చేసుకుంటారు అంటున్నా మీ కోరిక. అంటే వాస్తవానికి కూడా టీఆర్ఎస్ పార్టీలో అంతర్గత పోరు ఉన్నదనే దాంట్లో ఎలాంటి అనుమానం లేదు, అది నిజము. ఎందుకంటే వాస్తవానికి చెప్పాలంటే మొదటి నుంచి కూడా అది టీఆర్ఎస్ పార్టీ అంశమైనప్పటికీ కూడా మొదటి నుంచి కూడా టీఆర్ఎస్ పార్టీలో మొదటి నుంచి కూడా హరీష్ రావు కీలక పాత్ర పోషించుండు. దురదృష్టం మీద హరీష్ రావు ఏంటంటే అధికారంలోకి రావడం వల్ల వారసత్వ రాజకీయాలు అందులో కూడా వచ్చినాయి. కాబట్టి మరి అక్కడ హరీష్ రావు డౌన్ అయిపోయిండు, కేటీఆర్ అప్పర్ హ్యాండ్ అయిపోయిండు. ఇప్పుడున్న పరిస్థితులలో కేటీఆర్ కాదని హరీష్ రావు కష్టపడ్డా హరీష్ గురించి సానుకూలంగా ఉండే పరిస్థితి కేసీఆర్కి లేదు. కాబట్టి మొదటి నుంచి కూడా కేసీఆర్ ఎంత ముఖ్యమంత్రి అయినా ఇంట్లో పావు ఆయన ఒక డమ్మీ తండ్రి. ఎందుకంటే వాళ్ళ తల్లి కానీ వాళ్ళ చెల్లెలు కానీ వాళ్ళ ఇంటి వారసత్వం అంతా కూడా కేసీఆర్ని బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ యొక్క రాజకీయ ఉనికి కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పటికైనా హరీష్ రావుకి కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు ఉనికి ఉండే అవకాశం లేదు, వాళ్ళు ఇచ్చే అవకాశం లేదు ఎక్కడ కూడా.